హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళైతే ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? షాపింగ్కి వచ్చామండి. ఇప్పటికే ఆల్మోస్ట్ హాఫ్ డే షాపింగ్ చేసాము. ఏంటంటే విరాట్ బర్త్డే షాపింగ్. విరాట్ బర్త్డే అయితే ఈసారి ఇండియాలో అవుతుంది. సో అందుకోసం అని చెప్పి షాపింగ్ అనమాట. ఇంకా ఆబ్వియస్గా అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళు వచ్చి ఇప్పించాల్సిందే కదా. మామూలుగా అయినా ఎవ్రీ ఇయర్ విరాట్కి బట్టలు ఇండియా నుంచి ఖచ్చితంగా వస్తాయి బర్త్డేకి. ఈ ఇయర్ ఇంకా విరాట్ కూడా ఉండేసరికి సెల్ఫ్గా వాడే వెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్ అవి సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పి అందరం కలిసి షాపింగ్కి వచ్చాము. షాపింగ్ చేస్తుంటే ఇక మధ్యలో ఫుల్ ఆకలేసిందండి. ఆ కిందనే ప్యారడైజ్ ఉంటే తినడానికి అని చెప్పి వచ్చాము. ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయన్నమాట. ఈసారి విరాట్ బర్త్డే ఇండియాలో అవుతుంది కాబట్టి కొంచెం అందరం చుట్టాల మధ్యలో చేసుకుందాం అనుకున్నాము. అందుకని బ్యాంకెట్ హాల్ బుక్ చేసి ఉండే దానికి ఇంకా ఫుడ్ ఫైనలైజ్ ఇంకా డెకరేషన్ అన్నిటి కోసం ఇవాళ ఇంకా ఫుల్ పనులు అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా బ్యాంకెట్ హాల్కి వచ్చాము. చూడండి, డెకరేషన్ అది ఫైనలైజ్ చేద్దాం. ఒకసారి నేను కూడా హాల్ చూడలే. నేను ఇండియాలో ఉన్నప్పుడే మమ్మీ వాళ్ళు మొత్తం ఫైనలైజ్ చేసి హాల్ అదంతా అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇదే విరాట్ బర్త్డే జరగబోయే హాల్ అనమాట. అంటే 2 హాల్స్ తీసుకున్నాం, ఒకటి ఫుడ్కి ఒకటి సెలబ్రేషన్స్కి అన్నట్టు. సో ఇది వచ్చేసి సెలబ్రేషన్స్ హాల్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది స్టేజ్. ఇంకో విరాట్ బర్త్డేకి డెకరేషన్ అది మాట్లాడడానికి వచ్చారు. ఇదే హాల్, ఇది నా సంగీత్ జరిగిన హాల్. రత్న అప్పుడు ఎట్లా డాన్స్ చేసావే చూపెట్టవే. డెకరేషన్ ఫైనలైజ్ అయిపోయింది. నా కొడుకు అమ్మ అది కావాలి ఇది కావాలి అన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఎల్లు ఎక్కడ ఆడుతున్నాడో చూడండి. ఇప్పుడేమో ఇక్కడ బాల్ పిట్లో ఉన్నాడు ఆడుకుంటూ. ఇక ఇప్పుడు ఫుడ్ అవన్నీ సెలెక్ట్ చేసేయాలి. ఇప్పుడైతే ఫుడ్ సెలెక్షన్ జరుగుతుంది అనమాట. ఫుడ్ ఈజ్ లైక్ ప్రయారిటీ అనమాట మా అందరికీ. ఏంటంటే ఫుడ్ మంచిగుంటే చాలా, అంతే కదండి. ఫుడ్ మంచిగుంటే వచ్చిన వాళ్ళు బాగా తింటే మనం ఫుల్ సాటిస్ఫై అయిపోతాం. ఫుడ్ ఈజ్ చాలా ప్రయారిటీ మా ఈవెంట్స్లో, మా ఫంక్షన్స్లో. హోప్ఫుల్లీ మంచిగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. నాకైతే వీళ్ళ మీద నమ్మకం ఉంది. ఇంతకీ విరాట్ బర్త్డే ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తబ్లా రెస్టారెంట్లో జరుగుతుంది. విరాట్ అన్నా బాగా చలిపి కోల్డ్ అయింది కదా నాన్న నీకు తల్లి. పాపం బర్త్డే రోజు ఫుల్ జలుబు, అమ్మకు నీకు జ్వరము. ఒక అన్న తల్లి ఆవిరి పట్టుకుంటున్నావా తల్లి? పట్టుకో పట్టుకో పట్టుకో, బంగారు కొండ పట్టుకోవే. అందరికీ అర్థమైనట్టుంది. విరాట్ నేను ఫుల్ వికెట్ డౌన్ అనమాట. నవంబర్ 25 విరాట్ బర్త్డే. ఆ రోజు ఫుల్ సిక్ ఉన్నాం ఇద్దరము. విరాట్ బర్త్డే స్పెషల్ ఏం కుక్ చేస్తున్నావు మమ్మీ? మటన్ వండుకున్నా. అక్కడేమో చెల్లి కంటిన్యూస్ వీడియో కాల్లోనే ఉండిద్ది. అగో స్వీట్ వీడియో కాల్లో. ఇక్కడ మటన్ కర్రీ. అమ్మ బంగు నేనున్నానని నాకు. ఇంకేంటి మమ్మీ స్పెషల్స్? విరాట్ బర్త్డే అని స్పెషల్స్ ఏవో చూపెడుతుందంట అండి. వావ్, విరాట్ గాడి ఫేవరెట్. విరాట్ మటన్ కాదురా, గులాబ్ జామున్. మా మమ్మీ గులాబ్ జామ్ చేసి ఎన్ని ఇయర్స్, మా మమ్మీ చేత గులాబ్ జామ్ తిని నేనైతే ఎన్ని ఇయర్స్ అయిందో. అదే ఇష్టం అంట, అందుకనే కొంచెం చేసా. వాడి వరకు అక్కకి వాడికి ఫుల్ జలుబు ఉంది, బాగలేదు. జలుబు ఉంది ఇద్దరు పిల్లలకి. కాకపోతే వాడు పుట్టినరోజు అని కొంచెం చేసా. అదో వింటున్నారు కదా, మా ఇద్దరు తీసుకొచ్చి ఒక ప్యాకెటే చేసా. మా ఇద్దరికి కోల్డ్ అని ఒక్క ప్యాకెటే చేసిందంట. విరాట్కి బర్త్డే రోజు మాత్రం ఆయిల్ పెట్టి నలుగు పెట్టి స్నానం చేపియాల్సిందే, అది రొటీన్. అందుకని చిన్న స్నిప్పెట్ తీశాను మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నానని. స్నానం చేపించిన తర్వాత బర్త్డే రోజు చిన్న స్వీట్ అయినా పెడతాం కదా. ఇంకా మమ్మీ వాడి కోసం గులాబ్ జామ్ చేసింది కదా, అది వాడికి పెట్టామన్నమాట. నో వాడికి ఫుల్ కోల్డ్ కాఫ్ అంతా ఉంది, బాగాలేదు. కాకపోతే ఇంకా అది చిన్నదైనా స్వీట్ పెడితేనే కదా బర్త్డే అని, అందుకని ఇంకా అయితే ఇప్పుడు అందరు వస్తున్నారనమాట విరాట్ బర్త్డే కోసం. అంటే ఇంట్లో సింపుల్గా చేసుకుంటాం ఈరోజు. నెక్స్ట్ రోజు మాత్రం బ్యాంకెట్ హాల్లో, ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అనమాట, ఈవెంట్. బట్ ఇవాళ మాత్రం సింపుల్గా, అంటే అసలు బర్త్డే రోజు కొద్దిగానే చేసుకోవాలి కదా.
విన్నీ చెప్పావా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే? Happy birthday to you, yaar. చేస్తున్నా. వదిన రత్న ఏం చేస్తున్నామే? చికెన్ చికెన్. ఇదిగోండి మా పెద్దమ్మ వంటలు అసలు మీకు ఎప్పుడు చూపెట్టలేదు కదా, ఇరగదీస్తుంది. ఇది రైస్. ఏంటి రత్న ఇంత వంటలు ఎప్పుడు నేర్చుకున్నావే చేయడము? ఉల్లిపాయ మగ్గాలని కొంచెం మూత పెట్టాము ఫాస్ట్. ఇప్పుడు వచ్చి నువ్వు మూత పెట్టి చేసినట్టు ఏ అది పాప ఇందాక నుంచి చేస్తూనే ఉంది రత్న. ఏంటి వంట చూసి మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేయడం. చూడండి అట్లా పిల్లలు లాగుతూ ఉన్నా కానీ అది వంట మొత్తం చేయగలుగుతుంది. ఎవరు బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి అంట. ఎందుకు మరి ఇప్పటిదాకా చేసావు మళ్ళీ అడుగుచున్నావు? కుమార్ ఇప్పటి వరకు ఉల్లిపాయలు కట్ చేసింది. మా ఇంట్లో ఏ వంటలైనా అందరు కలిసి చేస్తారు. నువ్వు వీడియోలో ఎంత వస్తుంది మమ్మీ ఎక్స్ప్రెషన్? నేను మంచి చెడు పెట్టుకున్నాను. ఏముంది లేక ఈరోజు రేపు మంచి రెడీ అవుతాం అని. ఈరోజు జస్ట్ వర్క్ కేక్ కట్టింది మన ఇంట్లో ఉడుకోవటం. మాధవి బాగా చికెన్ కడగటంలో వేసుకోవచ్చు. ఫ్రై అయితే స్మెల్ వర్క్లు అన్ని నాకు. ఎక్స్పర్ట్ చిన్న పనికి పెద్ద పనికి ప్రతి దానికి నాకు బాగా చేదోడుగానే ఉండేది అక్కడ ఉన్నప్పుడు బాధింటూ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా తెచ్చుకో కింద ఇంట్లోకి. ఏముంది కాదు విరాట్ ఏం కలర్స్ వస్తున్నాయి నాన్న లైట్స్? ఇదిగోండి మా వదిన వచ్చింది. వదిన చూపెట్టవే. ఇగో విరాట్ గాడు పుట్టడానికి కర్త. నేను చెప్పుకుంటాగు. విరాట్ గాడు పుట్టడానికి కర్త కర్మ క్రియ నరసింహనిచ్చి పెళ్లి చేసింది ఈమె. అసలు నిజంగానే విరాట్ గాడు నరసింహనిచ్చి నాకు పెళ్లి చేసింది. ఇగోండి విరాట్ బర్త్డే కేక్ కటింగ్ కి చిప్స్ పిల్లలకి. పేపర్ ప్లేట్స్, సమోసా అంట అవి. వేరే రిమోట్ తీసుకో. అసలు బర్త్డే బాయ్ ఏడి? నో నానా. ఇదంతా జస్ట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి పక్కన పిల్లలే అన్నమాట. అంతకుమించి ఎవ్వరు లేరు. జస్ట్ అలా ఇంట్లో వరకే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత హడావిడి ఇట్లా గోల గోలగా ఉందో. అంతే ఉంటుందండి. హలో హలో సార్, హ్యాపీ బర్త్డే సార్. ఇవాళ వచ్చేసి పెద్ద థీమ్ అట్లా ఏం లేదనమాట. ఇంకా బయట ఇచ్చాం కదా థీమ్ డెకరేషన్ అని. నార్మల్ బటర్ స్కాచ్ కేక్ అందరికీ ఇష్టం అని చెప్పి ఆర్డర్ ఇచ్చుండే. ఆ కేక్ ఇప్పుడు రత్న వదిన కలిసి ఓపెన్ చేస్తున్నారు.
ఇప్పుడైతే నేను కేక్ అంటే రెడీ అయ్యాను. ఐమ్ డూయింగ్ విత్ మై అమ్మమ్మ తాతయ్య. మా ఇంట్లో మొత్తం హడవై ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మీరా, హ్యాపీ బర్త్డే టు యూ. Bless you dear, may God bless you dear, may God bless you dear, happy birthday to you. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? I'm 6 చెప్పు గట్టిగా. చెప్పు. ఓకే ఓకే విరాట్ కట్ చేపించండి. క్యాండిల్ ఆప్. దట్స్ ఓకే. చూస్తున్నారు కదా విరాట్ బర్త్డే కేక్ కటింగ్ ఎట్లా అవుతుందో. మంచిగా అయింది ఫుల్గా. కాకపోతే వీడికి వాడే కేక్ కట్ చేస్తాడంటే ఎవరు టచ్ చేయొద్దంట, నేనే సెల్ఫ్ అంటాడు. కాకపోతే ఇక గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది కదా, వాళ్ళు మంచిగా ఇట్లా చేయించుకోవాలి ఇట్లా అని. కానీ ఇంకా అంతేనండి, అది ఒక ఏజ్ వరకే. ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టమే, వాళ్ళకి నచ్చిందే జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మంచిగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా ట్రై చేశానండి కేక్ తినిపించడం కోసం, కానీ అస్సలు వినలేదు. వాడికి ఇష్టం ఉండదు కేక్ తినడం. సో హీ డిడ్ నాట్ లైక్ ఇట్. సో ఐ వాజ్ లైక్ ఓకే లీవ్ చేసేయండిలే, దట్స్ ఓకే. రేపు చాక్లెట్ కేక్ అయితే తింటాడంట. చూద్దాం మరి ఏం వింటాడో. ఇంకా వీడికి పెట్టడం వేస్ట్ అని చెప్పి మా మమ్మీ డాడీ నాకే పెట్టుకున్నారు కేక్. ఇంకేం చేస్తాం మరి, అంతే కదా. నేనైతే మమ్మీ డాడీకి పెట్టించి ఇంకా నేను తిన్నాను అనమాట కేక్. సో అలా బర్త్డే అయితే ఇలా కేక్ అయితే చూస్తున్నారు కదా అలా అయింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనమాట. కేక్తో పాటు ఇందాక చూసారు కదా సమోసా, చిప్స్, చాక్లెట్స్ కలిపి పిల్లలందరికీ ఇస్తున్నాము. చాలామంది పిల్లలే. విరాట్ వచ్చి ఇక్కడ ఎన్నో డేస్ కాలే, యాక్చువల్లీ 2 డేసే ఉన్నాడు. కానీ చూసారా బాగానే ఫ్రెండ్స్ అయ్యారనమాట. కిందకెళ్ళి ఫుల్గా ఆడుకుంటున్నాడు. అందరు ఇంకా కజిన్స్, ఫ్రెండ్స్ అంటే బిల్డింగ్ పిల్లలు, పక్క బిల్డింగ్ పిల్లలు ఇట్లా అందరు ఉండేసరికి ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు విరాట్తో ఆడే పిల్లలే. అంటే ఇక మొత్తం అందరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు కింద బాగా. వీళ్ళందరూ నిజంగా అయితే వీళ్ళందరూ చిట్టి ఫ్రెండ్స్ అనమాట. చిట్టి ఫ్రెండ్సే ఇంకా విరాట్కి కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. సో సరదాగా ఆడుకుంటున్నారు కదా, చూస్తున్నారు కదా. పిల్లలు చాలా మంది ఉండే బాగా ఎంజాయ్ చేశారు బర్త్డేని అయితే. ఇప్పుడైతే అందరు కలిసి స్నాక్ లాగా తినేస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలందరి వరకు స్నాక్స్ తర్వాత ఓన్లీ ఇంకా ఫ్యామిలీ ఉంటాం కదా, లైక్ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మేము, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇక్కడ అంటే జస్ట్ ఇక్కడ ఈ 4 ఫ్యామిలీస్ కలిసి వంట చేసుకుంటున్నాము. ఇందాక చూసుంటారు కదా అందరు కలిసి కిచెన్లో ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళు అందరు కలిస్తే ఎంతసేపు చేయరండి. మా పెద్దమ్మ చాలా అంటే ఫాస్ట్గా వంటలు చేస్తుంది. మళ్ళీ వెరైటీస్ కూడా చేయగలదు, టేస్ట్గా కూడా చేయగలదు. అన్నీ ఇంత చేయడం కాదు, టేస్ట్గా చేయడం ఇంపార్టెంట్ కదా. చాలా బాగా చేస్తుంది అసలు టేస్ట్ అయితే ఫుడ్. ఇప్పుడు మీరు చూస్తుంటే మా పెద్దమ్మ పిన్ని కిచెన్లోనే ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒక రోటి పచ్చడి, ఒక చికెన్, ఒక వైట్ రైస్ వండుతున్నారు అనమాట. ఇదేమి పెద్ద ప్రీ ప్లాన్డ్ కాదనమాట. అప్పటికప్పుడు అనుకున్నామంటే ఇంకెలాగో అందరు వచ్చి కేక్ కట్ చేసే లోపల మామూలుగా అయితే మేము 6 కల్లా స్టార్ట్ చేసి 7:30కి అయిపోద్ది అనుకున్నాము. కాకపోతే ఇంకా ఆఫీస్లో పిల్లలు స్కూల్ ట్యూషన్స్ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 7:30 అట్లా దాటింది. ఇంకా వాళ్ళందరూ వచ్చి కట్ చేసే లోపల 8:30. ఇంకా 8:30కి అది డిన్నర్ టైం కదండి, అట్లా ఎట్లా వెళ్ళిపోతాము, అట్లా కాదులే ఇంకా ఇక్కడే వండేసుకుందామని ఇంకా అప్పటికప్పుడు అటు కేక్ కటింగ్ జరుగుతుంటే ఇటు వంట నడుస్తుంది. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఫైనల్గా యమ్మీ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మా పెద్దమ్మ చేస్తే ఆఫ్టర్ సో లాంగ్ మా పెద్దమ్మ చేతి వంట తింటున్నాను ఇవాళ. ఇంకో ఏమో రైస్ వడ్డిస్తుంది. కుమారి డిస్ట్రిబ్యూషన్ ఇవ మా ఇంటికి వచ్చిన కోడలండి, మేము మాత్రం కూతుర్లాం. వదినా కానీ నీకు ఎప్పుడైనా తేడా చూసారు వదినా? చేసి చూసినా చెప్పర్లేండి, ఇప్పుడు వీడియో కాబట్టి చెప్పకూడదు కదా, చెప్తే మళ్ళీ రేపటి నుంచి చూడరు. ఇగో ఈయనేనండి సేటు.
సేటు ఎవరికి ఏం కావాలన్నా మాకు సేటు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా బాబాయ్ పిన్ని కిట్టు అన్నమాట. మా బాబాయ్ వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు. పెద్దకి మీరు ఎవరైనా వంటలక్కని చూసారా? ఇదిగో మా అత్తమ్మే వంటలక్క. వంటలక్క, మా ఇంట్లో వంటలక్క. కొంచెం మెత్తలు తిప్పేసా వలుపు పెద్ద నరకాయ వచ్చింది, వెళ్ళిపోయి కలుపు మీద తీయమంటే ఒక జాతి బాగా తీసింది. ఇదిగోండి, ఆయన వాళ్ళకి మరిది, వాళ్ళు ఆడుకుంటారు. ఆయన ఏం తక్కువడు కాదు, ఆయన కూడా ఆడుకుంటాడు. మీకు చూస్తే అర్థమై ఉంటుంది, మా ఫ్యామిలీ అంతా ఇంతే సరదాగా ఉంటుందండి. బాబాయిలు, అత్తలు, మామలు, పిన్నులు, ఇట్లా ఎవరైనా, వదిన్లు, ఎవరైనా కానీ మేము ఇంతే సరదాగా ఉంటాం. ఇట్స్ నాట్ లైక్ ఇట్లా టూ మచ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇదంతా అంత ఫార్మాలిటీ ఏమి ఉండదు అనమాట. లైక్ ఫుల్ క్యాజువల్గా ఉంటుంది. మా బాబాయ్ని చూస్తే నేను సేట్ ఇట్లా అన్నాను, అట్లాగే ఉంటుంది. ఫుల్ సరదాగా చాలా బాగుంటుంది. ఇంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి విరాట్ బర్త్డే. ఇదైతే రమణన్నయ్య అనమాట. సింపుల్గా విరాట్ బర్త్డే ఇంట్లో వరకే అయితే ఇలా చేసుకున్నాము. రేపైతే ఇంకా అందరు రిలేషన్ మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో చేసుకుంటున్నాము. ఇంకైతే ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నానండి. Thank you everyone for watching our vlogs. Keep loving us, keep supporting us. Please do like, share, subscribe our vlogs.